నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. తమిళనాడులో పొలిటికల్ ఎర్త్‌క్వేక్, హైకోర్టు తీర్పుపై సీఎం విజయ్ సర్జికల్ స్ట్రైక్, కోర్టు వర్సెస్ గవర్నమెంట్, సుప్రీంకోర్టు మెట్లెక్కిన దళపతి విజయ్. అసలు ఏం జరుగుతుంది? స్టాలిన్ స్కెచ్లు, కోర్టుల ట్విస్ట్, లీగల్ వార్లో విజయ్ విశ్వరూపం. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు చెన్నై మెరీనా బీచ్లో ఎగసిపడే అలల కంటే వేగంగా మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. నిన్నటి వరకు కేవలం పొలిటికల్ స్క్రీన్కే పరిమితమైన దళపతి విజయ్ వర్సెస్ మాజీ సీఎం స్టాలిన్ లీగల్ వార్ ఇప్పుడు ఏకంగా జ్యుడిషియరీ వర్సెస్ గవర్నమెంట్గా రూపాంతరం చెందింది. సినిమా క్లైమాక్స్ని తలపించేలా ఊహించిన మలుపులతో తమిళనాడు పాలిటిక్స్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు వేసిన ఎత్తులను చిత్తులు చేసిన విజయ్ ఇప్పుడు ఏకంగా హైకోర్టు తీర్పునే సవాల్ చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మెట్లెక్కారు. మద్రాస్ హైకోర్టు పరిధి దాటి తీర్పు ఇచ్చిందా? అసలు విజయ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు పొలిటికల్ మాస్టర్ మైండ్ స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. తమిళనాడు భారతదేశ రాజకీయాల్లోనే అత్యంత విలక్షణమైన రాష్ట్రం. ఇక్కడ పాలిటిక్స్ అంటే కేవలం మాటల యుద్ధం కాదు, అంతకు మించిన మైండ్ గేమ్. ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న నాటి నుంచి అక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మొన్నటి వరకు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ వేసిన వ్యూహాలను, తన ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూసిన ప్రతిపక్షాల కుట్రలను అత్యంత చాకచక్యంగా బట్టబయలు చేసిన విజయ్ ఇప్పుడు మరో సంచలనానికి తెరతీశారు. ఈసారి ఆయన టార్గెట్ రాజకీయ ప్రత్యర్థులు కాదు, ఏకంగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. అవును, ఇది తమిళనాడు చరిత్రలోనే అత్యంత అరుదైన ఉత్కంఠభరితమైన లీగల్ బ్యాటిల్గా మారుతుంది. అసలు ఏం జరుగుతుంది? ఈ వివాదానికి మూల కారణం ఏంటి? గత నెల 27వ తేదీన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఒక కీలక ఉత్తర్వులు తమిళనాడులో పొలిటికల్ హీట్ను ఒక్కసారిగా పెంచేసింది. రాష్ట్రంలో బక్రీద్తో పాటు ఇతర పండుగల సందర్భంగా ఎద్దులు, ఆవులు, దూడల వధను సంపూర్ణంగా నిషేధిస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కేవలం లైసెన్స్ పొందిన కబేలా కేంద్రాల్లో మాత్రమే, అది కఠిన నిబంధనల నడుమ జంతువధ జరగాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పు వెలువడిన వెంటనే తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. పండుగల వేళ ప్రజలు సెంటిమెంట్తో ముడిపడి ఉన్న ఈ అంశంపై విజయ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందా అని అందరూ ఆసక్తిగా గమనించారు. ఎవరు ఊహించిన విధంగా ముఖ్యమంత్రి విజయ్ ఈ తీర్పుపై అత్యంత వేగంగా దూకుడుగా స్పందించారు. మద్రాస్ హైకోర్టు తన పరిధిని దాటి ఈ తీర్పు ఇచ్చిందని టీవీకే లీగల్ సెల్తో పాటు ప్రభుత్వ పెద్దలు గట్టిగా నమ్మారు. అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. 1958 నుంచి తమిళనాడు రాష్ట్రంలో అమల్లో ఉన్న జంతు సంరక్షణ చట్టాన్ని కోర్టు విస్మరించిందని విజయ్ సర్కార్ సుప్రీంకోర్టు ముందు తన బలమైన వాదనలను ఉంచింది. ఆ చట్టం ప్రకారం 10 సంవత్సరాలు పైబడి సంతానోత్పత్తికి ఏమాత్రం పనికిరాని జంతువులను మాత్రమే వధించడానికి చట్టబద్ధమైన అనుమతి ఉంది. మరి దశాబ్దాలుగా నడుస్తున్న ఈ వ్యవస్థను పక్కన పెట్టి హైకోర్టు సంపూర్ణ నిషేధం విధించడం న్యాయ వ్యవస్థ తన పరిధిని దాటినట్లే అవుతుందని విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. మరి ఈ కేసులో మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే, అసలు పిటిషనరీ కోరింది ఒకటి, కోర్టు ఇచ్చింది మరొకటి అని ప్రభుత్వం వాదిస్తుంది. కోయంబత్తూరు లాంటి సున్నితమైన ప్రాంతాల్లో బక్రీద్ పండుగ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో జంతువులను వధించడాన్ని మాత్రమే నిషేధించాలని పిటిషనర్ కోరారు. కానీ మద్రాస్ హైకోర్టు మాత్రం పిటిషనర్ అడగని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ నిషేధాన్ని విధించడం ఎంతవరకు సమంజసమని విజయ్ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. చట్టసభలు చేయాల్సిన పనులను, విధానపరమైన నిర్ణయాలను కోర్టులే తీసుకుంటే ఇక ప్రభుత్వాల ఉనికి ఎందుకనే సరికొత్త చర్చకు విజయ్ తెరలేపారు. మరి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయానికి తమిళనాడులోని మెజారిటీ రాజకీయ పార్టీల నుంచి పరోక్ష మద్దతు లభిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించిన సమస్య కాదు. తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాల్లో జంతు బలులు, పండుగల వేళ మాంసాహార నైవేద్యాలు అంతర్భాగంగా ఉన్నాయి. కేవలం ఒక మతానికి మాత్రమే పరిమితం కాకుండా హిందువులు సైతం తమ గ్రామ దేవతల పండుగలు, జాతరల సమయంలో పెద్ద ఎత్తున జంతు వధలు చేస్తుంటారు. మరి ఇలాంటి సమయంలో కోర్టులు విధించిన సంపూర్ణ నిషేధం స్థానికంగా తీవ్రమైన శాంతి భద్రతల సమస్యలకు, ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పాలు ఇచ్చే ఆవులను,
గేదెలను ఎవరూ చంపరని, కానీ ఈ తీర్పు వల్ల సామాన్య ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు కేవలం లైసెన్స్ పొందిన కబీలా కేంద్రాల్లోనే జంతువులను వధించాలనే నిబంధన ప్రాక్టికల్గా అసాధ్యమని గ్రౌండ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. పండుగల రోజుల్లో ఉండే భారీ డిమాండ్ను తట్టుకునే సామర్థ్యం ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కసాయి కేంద్రాలకు లేదు. మరి ఇలాంటి అనాలోచిత తీర్పులతో ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టలేమనేది విజయ్ ప్లాన్. అయితే ఈ వ్యవహారంలో విజయ్ ప్రభుత్వంపై విమర్శలు కూడా లేకపోలేదు. హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకుని ఆలస్యంగా సుప్రీంకోర్టుకు వెళ్లడం వెనుక రాజకీయ లాభ నష్టాల బేరీజు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై టీవీకే నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇది అత్యంత సున్నితమైన మతపరమైన భావోద్వేగాలతో కూడిన అంశం కాబట్టి అన్ని కోణాల్లో లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే పక్కా వ్యూహంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని వారు స్పష్టం చేస్తున్నారు. చూశారుగా, తమిళనాడు సీఎం విజయ్ చేస్తున్న అడుగులు మామూలుగా లేవు. అటు ప్రతిపక్ష నేత స్టాలిన్ పొలిటికల్ మైండ్ గేమ్స్ను తిప్పుకొడుతూనే ఇటు ప్రజల సెంటిమెంట్లను కాపాడేందుకు న్యాయస్థానాలతోనే లీగల్ వారికి సై అన్నారు. మరి సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వానికి ఊరట లభిస్తుందా? మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే వస్తుందా? లేక ఈ లీగల్ డ్రామా మరిన్ని పొలిటికల్ ట్విస్టులకు దారి తీస్తుందా అనేది నిరంతర అప్డేట్ కోసం చూస్తూనే ఉండాల్సిన అంశం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.